కామారెడ్డి జిల్లా సారంపల్లి విలేజ్ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల యందు 10వ తరగతి చదువుతున్న చరణ్ పాము కాటుకు గురి కావడం జరిగింది. హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స జరుగుతుందని డాక్టర్లు ఆరోగ్యాన్ని నిలకడంగానే ఉందని అన్నారు. కానీ వారి చిన్న బాబాయ్ అయిన మాలోత్ బలరాం మాట్లాడుతూ హాస్టల్లో పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, పాములు తేళ్లు తిరుగుతున్నాయని వారు అన్నారు. బానోత్ చరణ్ తండ్రి రవి వయసు 18 సంవత్సరాలు, కులం ఎస్టీ, 10వ తరగతి, జమిని తండా గాంధారి మండలంకి చెందిన వ్యక్తి. కామారెడ్డి జిల్లా సారంపల్లి విలేజ్ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల టీ బ్రేక్ ఇవ్వగా బయటికి గ్రౌండ్ లోకి రాగా ఎడమ కాలు పాదం పైన పాము కాటు వేయగా హాస్టల్లో వారు పామును చంపి వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు. వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. నేను నీటిగా ఉంటే రాత్రి ఫోన్ చేసేది మేడం. ఫోన్ చేస్తే మేము వచ్చినాము. అయితే అది అక్కడ తెలిసింది ఏమి మాకు గుర్తులేదు. రాత్రి 3 గంటలకు వచ్చి సార్ పోయింది. ఇప్పుడు వచ్చింది సార్. మా జల్లితండ నా పేరు ఖుబియా, నా బాబు పేరు బద్రు. ఏడ చదువుతాడు? ఈయనే కామారెడ్డి. శివలాల్, నా పేరు బలరాం. ఈ సరంపల్లి హాస్పిటల్ ఇక్కడ అబ్బాయి చదువుకుంటుంది సార్. నైట్ ఇక్కడ బయట వెళ్ళాడు, తెలియదు సార్, పాము దర్శింది. అబ్బాయి బాగా సీరియస్ ఉన్నాడు శివలాల్. ఆయనకు సార్ కూడా తీసుకొచ్చారు నైట్లో. అంబర్ సింగ్ సార్ తీసుకొచ్చిన ప్రిన్సిపాల్ సార్ జాయిన్ చేసి హాస్పిటల్లో చూపించారు సార్. ఇక్కడ మా అబ్బాయి కూడా ఉన్నాడు సార్. ఆమెతో హాస్టల్లో చదువుకుంటుండు సార్. ఇక్కడనే ఉంటుండు. ఆ హాస్టల్లో బాగా పట్టించుకుంటలేరు సార్. ఎక్కువ ఇంకా కచరా కూడా బాగుంది సార్. మున్సిపాలిటీలో చెప్తే వాళ్ళు కూడా వచ్చి క్లీన్ చేస్తారు, మంచిగా ఉంటుంది సార్. వాళ్ళకు పట్టించుకుంటలేరు. అది పొద్దున్న దయచేసి మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు సార్. నా పేరు బలరాం, నాది ఆచారం ఊరు సార్. ఇక్కడ మా వాళ్ళు కూడా అక్కడనే చదువుకుంటారు సార్. దాదాపు ఒక 20-30 మంది ఉన్నారు సార్ మా పిల్లలు అక్కడ. బాగున్నాను. నేను సరంపల్లి కింద ఎన్ని గంటలకు ఏ టైంకి 8:40 ఏం జరిగింది సార్? మామాడ కూర్చున్నది, పాము చూడలేదు, కాలు పెట్టేసింది, కలిసింది. లైటింగ్ లేకుంటే అంటే హాస్టల్లో ఏమి సౌలతులు లేవా? లైట్లు కానీ ఇంకా వేరే కానీ మొత్తం ఒక సైడ్ ఉన్న లైట్, ఒక సైడ్ అసలు బయట వెళ్ళే గేట్కి లైట్లు వేసుకోవాలి. మరి ఏం జరిగింది? లైట్ లేదట, అట్లానే చీకట్లో మొత్తం గడిచి ఉన్నది. హై స్కూల్ అది ఏం మంచి నీటి లేదు. హై స్కూల్ ఏమైనా అయితే ఏం చేయాలి? ఏమైతే పిల్లాడు నా కొడుకు అవుతున్నాడు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు రాత్రి చేసింది 10కి వచ్చింది. డాక్టర్ సాబ్ మిమ్మల్ని మంచిగా అయిపోతుంది అన్నారు. కాలేమో ఉద్దింది, నార్మల్ అంటుంది. కాలు మొత్తం ఉద్దింది, నడవాస్తలేదు. ఏం లేదు, ఎక్కైతుంది ఇంకా నొప్పి. ఇక్కడ మంచిగా సౌలభ్యం లేదు.